ఆల్సో ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని చూడటం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ బ్లాకేజ్ అన్నారు కదా, ఈ బ్లాకేజ్ విషయాన్నే కొందరు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ కుకింగ్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ ప్యాకేజింగ్ పైన హెల్తీ హార్ట్, లిటరల్లీ హెల్తీ హార్ట్ అనే రాసుకుంటున్నారు. లేదంటే వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్లో ఇది తింటే లైట్గా ఉంటుంది, గుండె బాగుంటుంది, ఇట్లాంటివన్నీ రాస్తుంటారు. అసలు నిజమైన ఒక ఏమవుతుందంటే ఇది బాగుంది, ఇది హెల్త్కి మంచిది అనేసరికి మన వాళ్ళు ఓవర్ డూ చేస్తాం, ఎక్కువ తినేస్తాం ఇది మంచిది అనుకొని. ఇది ఏ విధంగా అసలు నిజమైన అంటే అసలు ఫుడ్ హెల్త్ అనే విషయం చాలా కాంప్లెక్స్ విషయం. ఎందుకు కాంప్లెక్స్ విషయం అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ తీసుకున్నారు, ఆ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అని చూడటానికి ఏ విధంగా చేస్తారంటే, ఒక 10,000 మందికి మెడిసిన్ ఇచ్చి ఒక 10,000 మందికి మెడిసిన్ ఇవ్వకుండా ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారో చూసి, ఓకే ఈ మెడిసిన్ 10,000 మందికి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు కాబట్టి ఈ మెడిసిన్ పనిచేస్తుంది అనేది నిర్ధారిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న మీకు డిఫరెన్స్ చెప్తాను. ఈ మెడిసిన్ ఇచ్చిన వాళ్ళందరూ 25 ఏళ్ళ వాళ్ళు అనుకోండి, మెడిసిన్ ఇవ్వని 10,000 మంది 75 ఏళ్ళ వాళ్ళు అనుకోండి. సో అప్పుడు మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతికినా కూడా మెడిసిన్ పనిచేసినట్టు కాదుగా. వీళ్ళు 25 ఏళ్ళ వాళ్ళు, వీళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు. అందుకని ఏం చేస్తారంటే దాన్ని ర్యాండమైజ్ చేస్తారు. అంటే సేమ్ ఏజ్ ఉండాలా, సేమ్ మిగతా కండిషన్స్ అన్ని, బీపీలు షుగర్లు వీళ్ళకి ఎంతమందికి ఉన్నాయో వీళ్ళకి అంతమందికే ఉండాలా, వీళ్ళు ఎంతలా ఉన్నాలో వాళ్ళంతలా ఉండాలా, మిగతా కండిషన్స్ అన్నీ సేమ్ ఉన్నప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ 10,000 మందిలో వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు అని అంటే అది బాగా పనిచేస్తున్నట్టు అని మనం లెక్క. ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాం. ఫుడ్లో మీరు 10,000 మందిని తీసుకున్నారు, 10,000 మందిని తీసుకోలేదు. కీటో డైట్ తీసుకున్నారు, ఓ 10,000 మందికి కీటో డైట్ ఇస్తున్నారు, ఓ 10,000 మందికి కీటో డైట్ ఇవ్వట్లేదు. ఈ ర్యాండమైజేషన్ అనేది చాలా చాలా కష్టమైపోతుంది ఫుడ్ విషయంలో. అంటే వీళ్ళల్లో ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వీళ్ళలో ఎంతమంది ఎక్సర్సైజ్ చేయట్లా, వీళ్ళలో ముందు హార్ట్ ప్రాబ్లం ఎంతమందికి ఉంది, వీళ్ళలో ముందు హార్ట్ ప్రాబ్లం ఎవరికి లేదు. సో వీళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు ప్రాపర్గా టెన్షన్ పడుతున్న వాళ్ళు ఎంతమంది, వీళ్ళలో టెన్షన్ పడని వాళ్ళు ఎంతమంది. సో మీకు అర్థమైంది ఎంత కాంప్లెక్స్. సో ఇట్లా చేయటం అనేది మళ్ళీ షార్ట్ టర్మ్ చేయకూడడానికి లేదు. షార్ట్ టర్మ్ చేస్తే ఏదో ఒక చేంజ్ రావచ్చు. వీళ్ళని 10 ఏళ్ళు ఫాలో చేయాలి. ఈ 10,000 మందిని 10 ఏళ్ళు ఫాలో చేయాలి. ఫాలో చేసినప్పుడు ఏ రకంగా వస్తుంది అనేది చెప్పాలి. సో ఇంత మనం కష్టపడి చేసినా కూడా మెథడాలజికల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వీటిని యాక్సెప్ట్ చేయలేరు. అందుకనే ఫుడ్ సైన్స్ విషయంలో మీరు ఫుడ్కి వచ్చేటప్పటికి కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటారు వీటిని. అంటే దీన్ని మనకు ఉన్నదాన్ని కన్ఫౌండ్, ఇప్పుడు నేను ఏజ్ డిఫరెన్స్ కానీ, ముందు హార్ట్ డిసీజ్ ఉన్న డిఫరెన్స్ కానీ, స్మోకర్స్ కానీ, ఇట్లా ఉన్న కన్ఫౌండింగ్ వేరియబుల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫుడ్ మంచిది, ఈ ఫుడ్ మంచిది కాదు అని చెప్పడానికి కష్టం అవుతుంది. అది నెంబర్ 1, స్టడీసే కష్టం. నెంబర్ 2, కమ్యూనికేషన్ ఇంకా కష్టం. ఈ కమ్యూనికేషన్ గురించి మీకు ఒకటి చెప్తాను. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు 1960s, 1970s వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చేశారు. ఫ్రామింగ్హామ్ హార్ట్ స్టడీ అని. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఊరు మొత్తాన్ని తీసుకున్నారు, ఫ్రామింగ్హామ్ అనే డిస్ట్రిక్ట్. దాంట్లో ఇట్లా చేసేవాళ్ళని చేయని వాళ్ళని అట్లా తీసుకుంటూ వచ్చారు. ఎవరైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నారో వాళ్ళు ఎక్కువ చనిపోవడం గమనించారు. ఎవరైతే తక్కువ ఆయిల్ తింటున్నారో, కొలెస్ట్రాల్ తక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ కాలం బతకటం గమనించారు. ఓకే, కాబట్టి ఇది కొలెస్ట్రాల్ అనేది మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాబట్టి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, తిన్నవాళ్ళు ఆపేసేయండి అని చెప్పారు. అది 1960లో. అప్పట్లో ఏంటంటే మనకి ఫుడ్ ఇంత అవైలబుల్ ఉండేది కాదు. స్లోగా ఏమైపోయిందంటే ఆయిలీ ఫుడ్ తినద్దు అని చెప్పినప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందంటే ఆయిల్ ఫుడ్ కానిదంతా తినచ్చు, కొంచెం ఎక్కువ కూడా తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఉంది, పెప్సీ ఉంది, దీంట్లో ఆయిల్ ఉందా? లేదుగా. బట్ అది మంచిదా? కాదుగా. బట్ వీళ్ళు తినడం మొదలుపెట్టారు. మీకు ఎప్పుడైతే బర్గర్స్, పిజ్జాస్ ఇవి తింటున్నారో వీటిల్లో ఆయిల్ లేదు, కానీ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి. సో కమ్యూనికేషన్ ఏం చేశారు, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినద్దు, మిగతావన్నీ సేమ్ ఉన్నప్పుడు. కానీ ఏం మారింది, ఆయిలీ ఫుడ్ తగ్గించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెంచేశారు ప్రజలు. దాంతో ఏమైపోయింది, హార్ట్ డిసీజెస్ తగ్గాల్సినంతగా తగ్గల. సో ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ది అదర్ ఎక్స్ట్రీమ్కి పోతున్నారు. ఇప్పుడేంటి, మీరు ఎగ్గెల్లో తినచ్చు, మీరు మటన్ తినచ్చు, మీరు నెయ్యి తినచ్చు, మీరు కొలెస్ట్రాల్ అనేది ఫుడ్తో సంబంధం లేదు, మీరు కొలెస్ట్రాల్ ఎంత కావాలంటే అంత తినచ్చు అని చెప్పడం అనేది
ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రకంగా చెప్తూ పోతున్నారో ప్రజల్లోకి ఏం వెళ్తుందంటే మీరు ఇప్పుడు మామూలుగా తినే ఫుడ్తో పాటుగా మీరు ఎక్స్ట్రా ఇవన్నీ తినచ్చు అనేది ఉంది. కానీ అది కాదు కరెక్టు. మీరు తినే కార్బోహైడ్రేట్ తగ్గించుకోగలిగితే మీరు ఇవి తిన్నా పర్వాలేదు అని. మీరు తింటున్న అన్నం ఇంత తిని, మీరు చపాతీ ఇన్ని తిని, దాంతోపాటుగా ఇవి కూడా ఆయిలీ ఫుడ్స్ కూడా ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మెసేజ్ మనం తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఆయిల్ ఫుడ్స్ తిన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయిల్స్లో కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మళ్ళీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మళ్ళీ వీటిల్లో ఒమేగా-3 ఫ్యాట్స్, ఒమేగా-6 ఫ్యాట్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇది ఎంత జాగ్రత్తగా విపులంగా చెప్పినా ప్రజల దాకా వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ నూనె కంపెనీల వాళ్ళు వీటిపైన ప్లే చేస్తారు. కొంతమంది మాది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పూఫా కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్తారు. వాళ్ళు ఒమేగా-3, ఒమేగా-6 చెప్పరు. సో ఇట్లా వాళ్ళు సెలెక్టివ్గా మార్కెట్ చేయటం వల్ల మీరు చెప్పినట్టు ఏమవుతుందంటే ఓవరాల్గా ఆయిల్ ఎక్కువ తినడం కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నప్పుడు మంచిది కాదు అనేది చెప్పి, ఆ తర్వాత ఆయిల్స్లో కొన్ని రకాలు ఉన్నాయి, ఫలానా ఆయిల్ కన్నా మా ఆయిల్ కొంచెం బెటరు అనేది చెప్తే వాళ్ళు ఆనెస్ట్గా మార్కెట్ చేసినట్టు అవుతుంది. కానీ అట్లా ఉండదు. వాళ్ళని చెప్తారు మా ఆయిల్ మంచిది అని చెప్తే అర్థం ఏంటంటే ఈ ఆయిల్ ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకొని తినమన్నట్టు ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతాయి. అర్థమైంది కదా? మీరు చెప్పింది కరెక్ట్, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ ఇది. సో బేసిక్గా వెంటనే నమ్మకూడదు, ఏదైనా లేబుల్ పైన ఉంటుంది నమ్మకూడదు. అంటే వర్స్ట్ పాసిబుల్ డైట్, మనం ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద అన్నిటికన్నా వర్స్ట్ పాసిబుల్ డైట్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఏంటంటే హై ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్. ఇప్పుడు మనకేమైపోయింది, పాతకాలంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినప్పుడు ఫ్యాట్స్ మంచిది కాదని చెప్పినప్పుడు కొంత మేరకు ఫ్యాట్స్ తగ్గించుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఫ్యాట్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించుకోవాలి అని చెప్పడం పోయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్యాట్స్ అనేవి ఓకే, కార్బోహైడ్రేట్స్ అనేవి మంచిది కాదు అని చెప్తున్నారు. చూసారా మీరు ఏమవుతుందో, మళ్ళీ ఆటోమేటిక్గా ఫ్యాట్స్ ఎక్కువైపోయినాయి. దాంతోపాటుగా కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా ఫ్యాట్స్ పెంచేవాళ్ళు ఎక్కువైపోయారు. దాంతో వర్స్ట్ పాసిబుల్ డైట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు ఇండియాలో. ఎందుకంటే ఇది కారణం కొంత రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, న్యూట్రిషనిస్టులకు కూడా మనం ఆపాదించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కొంత విఫలం అవుతున్నామేమో అనిపిస్తోంది.